ప్రభు అలాంటి బలమైన వాక్యం నీ నుండి మేము సమర్పిస్తున్నాం తండ్రి. కొద్దిపాటి నీ వాక్యంలో మేము ధ్యానం చేస్తుండగా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాలను యేసు నామములో గద్దిస్తున్నా తండ్రి. నేను సంపూర్ణ సమర్పణతో సంపూర్ణ చిత్తంతో ఈ వాక్యాన్ని వినే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చోండి. దేవుడి యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదివారం మనం వచ్చి ఉన్నాం. సంవత్సరం ఆరంభంలో మనందరం ఇక్కడ ఉన్నాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఏ వాక్యం విన్నా, ఏది విన్నా, లేఖనాల నుంచి ఏది జరిగినా అది పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టే వస్తుంది కదా. ఎవరినో ఉద్దేశించి లేదా ఎవరి కోసం ఈ వాక్యాలు చెప్పబడవు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే ఒక్క నిమిషం ఒక్కసారి వచ్చి నా ప్లేస్లో నించుని వాక్యం చెప్పండి, మీకు అర్థమవుతుంది దాని శక్తి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఏదైనా సరే మీ దగ్గర మీకు వాక్యం చెప్పాలి అంటే నన్ను నేను పూర్తిగా సిలువకి నలగొట్టుకోవాలి. నా శరీరం చచ్చిపోతేనే ఆత్మతో వాక్యం చెప్పగలను కదా. మనం కూడా అంతే. మీరందరూ కూడా మన శరీరంతో చచ్చిపోతేనే ఆత్మపరంగా వాక్యం వినగలం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఆదివారం, మొదటి ఆదివారం 2026 సంవత్సరం. ఈ సంవత్సరం అంతా దేవుడు ఏం చెప్పాడు? ఆశీర్వాద సంవత్సరం. గట్టిగా చెప్పండి, ఆశీర్వాద సంవత్సరం. దేవుడు మనకి ఆశీర్వాదాల పరంపరతో నింపబోతున్నారు. ఆశీర్వాదాలు మనకి ఓన్లీ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారు కాదు. మీ హృదయంలో ఎవరిగో ఎక్కడో దూరంగా ఉన్నారనుకో, ప్రభా వాళ్ళకి కూడా నువ్వు ఆత్మతో నింపి ఆశీర్వదించమంటే నీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు నిశ్చయంగా చెప్తాను, దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి మనం ఈరోజు నిన్నటి రోజున మనం మొదటి తారీఖున నేర్చుకున్నాం. మనం దేవుడికి లోబడాలని నేర్చుకున్నాం. ప్రార్థన అధికం చేసుకోవాలనుకున్నాము. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం నడవాలని నేర్చుకున్నాం. అవునా? నేర్చుకున్నాం. గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా ముందు ఆదివారం లేదా మరి ప్రత్యేకమైన ప్రార్థన జరిగినప్పుడు నేను ఏం చెప్పానో అది ఖచ్చితంగా అడుగుతాను. వచ్చే ముందైనా సరే, ఆ వారం అంతా చదవపోయినా వచ్చే ముందైనా సరే లైవ్లో మనం ఉంటాం, యూట్యూబ్లో ఉంటుంది. ఒక్కసారి వాక్యం విని రండి. అప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పగలరు. ఎందుకంటే చాలా తక్కువ మంది రాసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఒక మాట విందాం. ఈరోజు స్వామి చదువుతాడు, మన మంచున్న స్వామి చదువుతాడు. 3వ అధ్యాయం 9వ వచనం, 9, 10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట వినంగానే ఆల్రెడీ హృదయంలో పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారో మీరు నిర్ణయం తీసుకుంటే అది చాలా తప్పు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఏం మాట్లాడతాడు నాకు కూడా ఇంకా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ డబ్బు గురించి మాట్లాడుతుందేమో, ఇంకేదో మాట్లాడుతుంది, ఆస్తి గురించి మాట్లాడుతుందేమో అని కాదు. ఇక్కడ జరిగేది ఏంటో మనం చాలా జాగ్రత్తగా వింటాం. అందరు సంపాదించుతున్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. 5,000, 10,000, 15,000, 20,000 ఎంత సంపాదిస్తున్న వాళ్ళు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరితో దేవుడు ఈరోజు మాట్లాడు. ఆస్తులు ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. సొంత ఇల్లు, సొంత పొలం, ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే, ఎవ్వరికి లేకుండా అయితే లేదు నాకు తెలిసి కదా. ఓకే, అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విందాం. మళ్ళీ చదవమా గట్టిగా చదువు. మళ్ళీ 9వ వచనం, 10వ వచనం. నీ రాబడి అంతటిలో అందరికి అర్థమవుతుందా?
కథలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు. అందుకే చెప్పాను, బయట ఉన్న వాళ్ళు లోపల కూర్చోండి, లేట్గా వచ్చిన వాళ్ళు బయటనే కూర్చుంటారు. సో లేట్గా వచ్చిన వాళ్ళు మీరు అందరినీ డిస్టర్బ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేయరు, మనమే డిస్టర్బ్ అయిపోతాం. వెనక ముందు చూసుకుంటూ వాళ్ళని చూసి నవ్వుతూ అవసరం లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఘనపరచండి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు జాగ్రత్తగా వినండి. బియ్యం అయిపోయినాయి, కందిపప్పు అయిపోయినాయి, గుడ్లు లేవు, మటన్ లేదు, చికెన్ లేదు కదా, నూనె అయిపోయింది కదా, డబ్బులు లేవు కొనుక్కోవడానికి. ఇవన్నిటికీ కారణాలు ఏంటో మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆఖరికి గ్యాస్ బండ్ అయిపోయింది అన్నది కూడా కొదువ లేకుండా దేవుడు ఆశీర్వదించాలంటే ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈరోజు ఎందుకు ఈ అంశం తీసుకున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, యేసు ప్రభువు వారు పశువుల పాకలో పుట్టారు. ఆయన చూడడానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. ఏం తీసుకొని వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఫోన్ ఆఫ్ చేసుకోండి. బంగారం, సాంబ్రాణి, బోళం తీసుకొని వచ్చారు కదా, కానుకలుగా తీసుకొచ్చారు. ఎవరిని చూడడానికి వచ్చారు? యేసు ప్రభుని. ఒక దైవజనుడి చెప్పడం విన్నా. ఏమని చెప్పాడంటే, ఎప్పుడైనా యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు బంగారం, సాంబ్రాణి, బోళం తీసుకొని వచ్చారా అని అడిగాడు. ఎవరి సన్నిధికి వచ్చారు? యేసయ్య సన్నిధికి వచ్చారు. కానీ మనకేం కావాలి? యేసయ్య సన్నిధి నుంచి, యేసయ్య దగ్గర నుంచి మనకేం కావాలి? బంగారం కావాలి, సాంబ్రాణి కావాలి, అంటే సువాసన రకమైన జీవితం కావాలి కదా. రాజరికంలో ఉండాలి మనం. బంగారం అంటే రాజుకి గుర్తు, అంటే దేవుడు ఒక రాజ్యంలో ఉండేటట్టుగా. సాంబ్రాణి అంటే సువాసన చెల్లే విధంగా, అంటే మనం చూసి మన జీవితం చూసి కంపు కొట్టేదిగా కాకుండా, మన జీవితం ఒకరికి భారంగా కాకుండా సాంబ్రాణిగా మనం ఉండాలి కదా. నిత్య జీవంలోకి వెళ్ళేంత వరకు అవసరమైన బోళం కావాలి. తూర్పు దేశ జ్ఞానులంట. బైబిల్ పండితులు చెప్తారు కొంతమంది, దాదాపు ఇదే రోజు యేసు ప్రభు వారు పుట్టి 8వ రోజు ఈ తూర్పు దేశ జ్ఞానులు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారట. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, దేవుడి దగ్గర ఏమి తీసుకొని రావాలి, ఎలాంటివి తీసుకొని రావాలి. అందుకే అన్నాడు, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, మీ బ్రతుకు అంతట్లో ప్రథమ గడియ. నాకు చాలా ఇష్టం. ఉదయమే నాకు ఈరోజు చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఈరోజు నిజానికి మా అక్క జసంత్ అక్క గారు ఇక్కడికి రావాలి వాక్యం చెప్పడానికి. తను వస్తానని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈరోజు రాలేకపోయింది. అందుకే హడావుడిగా నేను రాసుకోవాల్సి వచ్చింది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తను ఎన్నింటికి ఫోన్ చేశాడు తెలుసా నాకు? 4 గంటలకి. తన వయసు 66-67 సంవత్సరాలు ఉంటాయి. ఆమె పొద్దున్నే లేచింది. నన్ను, అక్క మీరు ఎన్నింటికి లేచారంటే, మామూలుగానే నేను ఇప్పుడు ప్రభువులోకి వచ్చి 30 సంవత్సరాలు అయింది రాజీ, ప్రతిరోజు 3 గంటలకు లేస్తాడు. గట్టిగా చెప్పట్లు కూడా ప్రతిరోజు. నువ్వే లేసావా లేదా అని 4 గంటలకు ఫోన్ చేస్తున్నా. అప్పటికే 4 గంటలకు స్తుతులు వింటున్నాను నా రూమ్లో. బిడ్డలారా, మన తొలి గడియ రాబడంతట్లో 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఆస్తిలాగా సమయాన్ని. అందులో నుంచి ప్రథమ ఫలము ఫస్ట్ దేవుడికి ఇచ్చాడంట. అది దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఎలా ఇవ్వాలి అని అంటున్నాడు తెలుసా? చదువు మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో నాకు చాలా నచ్చిన మాట అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయునప్పుడు 38 చదువు. 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఓకే, 3-4. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనం.
మత్తయి 6వ అధ్యాయం. మత్తయి 6:3-4. ఆ. నీవైతే ధర్మం చేయనప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం నీ ధర్మము రహస్యముగా ఉండవలెను. నీ కుడి చేయి నీ కుడి చెయ్యి. ఎంతమంది కుడి చెయ్యి ఉంది కదా? ఎంతమందికి ఎడమ చెయ్యి ఉంది కదా? డబ్బా కొట్టుకోవద్దని చెప్తున్నాడు డైరెక్ట్ గా చెప్పాలంటే. ఇచ్చామని చచ్చేంత వరకు చెప్తారు కదా. నువ్వు ఇచ్చేటప్పుడు అంట కదా, రాబడంతట్లో ప్రథమ ఫలమును కదా. నూతన నిబంధన వచ్చేసరికి ప్రియ బిడ్డలారా, 1/10 అంటే దశమ భాగం, 10వ వంతు అన్న కాన్సెప్ట్ లేదు. ప్రభు ఏం చెప్పాడంటే వర్ధిల్లుతున్న కొద్దీ మీరు ఇవ్వండి అన్నాడు. ఏమేమి చెప్పాడు? నువ్వు ఎలా వర్ధిల్లుతావో సజీవ సాక్ష్యంగా మేము ముందుంటే నేను చెప్తాను. నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీ గిన్నెలో పిండి కానీ నూనె కానీ తరిగేటట్టుగా చేయడం అంతే. ఎవరికి ఇవ్వాలి అని అంటున్నాడు? ప్రథమ ఫలము దేవుడికి మాత్రమే చెందాలి. దేవుడికి మాత్రమే, దేవుడికి ఇవ్వాల్సిందే అంతే. నీ రాబడంతట్లో సమయం కావచ్చు, నీ తలాంతు కావచ్చు కదా, నీకున్న ఓపిక కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే మనము ప్రారంభించాలి వేరేనా సరే. ప్రైజ్ ది లార్డ్. రహస్యముగా ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే చెప్తూ ఉంటాను మీకు, కానుకని ఇంటి దగ్గరే పట్టుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒరే ఇట్రారా ఇట్రా అని మీ జోబుల్లో తీసి బర్సులు తీసి వేరే వాళ్ళకి అవసరం లేదు. నీ కొడుకుతో కానుక ఇవ్వాలనిపిస్తుందా? నీకు నీ మనవడితో ఇవ్వాలనిపిస్తుందా? ముందుగానే ఇంటి దగ్గరే ఇచ్చి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రహస్యముగా కానికిచ్చేటప్పుడు ఎలా ప్రార్థించాలి కదా? విధవరాలు 2 కాసులంట బిడియంగా, భయంగా, భక్తిగా దేవుడు చూసేటట్టుగా వేసినాడు కానుక. ఎవరు చూసేటట్టుగా? మనమైతే ఆలోచించుకోవాలి. చదవమ్మ 6వ అధ్యాయం 3-4 వచనాలు. నీవైతే ధర్మము చేయనప్పుడు ధర్మం రహస్యముగా ఉండే నిమిత్తం నీ కుడి చేయి చేయనది ఎడమ చేయికి తెలియకుండా, నీ కుడి చేయి చేయనది ఎడమ చేయికి తెలియకుండానట్లు చెయ్యవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి, జాగ్రత్తగా వినండి. ఎవరు చూడాలంటున్నారు? రహస్యమందు దేవుడు చూడాలి. రహస్యమందు. చదవమ్మా. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూసే దేవుడు ప్రతిఫలం ఇచ్చును. ఎంతమందికి దేవుడి నుండి ప్రతిఫలం కావాలి? దేవుడి నుండి గట్టిగా చెప్పాలి. ఎవరి నుండి రావాలి? దేవుడి నుండినే ప్రతిఫలం రావాలి. రహస్యంగా చూసే దేవుడు నీకు ప్రతిఫలం. అందుకని రహస్య ప్రార్థన మంచిది, వ్యక్తిగత ప్రార్థన మంచిది కదా. వ్యక్తిగతంగా సమయాన్ని గడపడం మంచిది. ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఉండాలి. ప్రియ బిడ్డలారా, లోపిస్తున్నట్లయితే లోబడి ఈరోజు దేవుడి సన్నిధిలో జీవితాలను సమర్పించుకొని సరి చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఎలా ఇవ్వాలో దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. విందాం. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి మా. ఎలా ఇవ్వాలంట? క్షమించే దాంట్లో ఇవ్వాలంట. క్షమించాలి. ఎవరిని క్షమించాలి? మీకే తెలుసు. క్షమించాలంతే. నేను ఒకటి చెప్తాను ఈ రోజున. క్షమించకుండా ఏదో భారంగా వాడితో గడపాలి కాబట్టి గడిపేస్తుంటే అది క్షమించటం కాదు. అది కాదు. ఎప్పుడో ఒక రోజు బాంబు పేలినట్టు పేలుతుంది. క్షమించడం అంటే హృదయంలో తేలిక ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది హృదయంతో వచ్చారు? అది తేలిగ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మ. ఇంకా ఇవ్వండి అప్పుడు ఇవ్వబడును. ఎలా ఇవ్వాలంట?
అణిచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతతోను మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కనబడ్డాడు. అణిచి కుదించి నిండుగా దేవుడికి ఇవ్వాలంట. ఇంకో దగ్గర రాయబడింది, చాలా ఆనందంగా ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలంట? ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి. ఎలా ఇవ్వాలి? ఆనందంగా. గాడ్ లవ్స్ ద cheerful గివర్ అని ఉంటది అక్కడ. చాలా ఆనందంగా ఇవ్వాలంట. ప్రైజ్ ది లార్డ్ కదా. ఒకసారి నవ్వండి. సంతోషంగా కదా. మందిరానికి వచ్చినప్పుడు దిగులుగా రావద్దు, హ్యాపీగా రావాలి. నువ్వు ఎంత హ్యాపీగా వస్తావో అంత హ్యాపీగా దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు చూసినా గొనుగుతాడో సనుగుతాడో అవసరం లేదు. హ్యాపీగా సంతోషంగా దేవుడి సంఘం అసలు కదలకుండా ఉండాలి కదా. కదలకుండా చక్కగా దేవుడు వాక్యం ఉండాలి. హృదయాన్ని నింపుకొని రావాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషం. గాడ్ లవ్స్ ద cheerful గివర్. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ఆనందిస్తాడట. హల్లెలూయా. 2 కాసులండి ఆమెకి. ఆ తర్వాత ఇచ్చేసలేదు. మనం చూసాం షరాఫత్ విధవరాల సంగతి చూస్తాం కదా. ఆమెకున్నదంతా చెప్పండి గట్టిగా. 1 కేజీకి పిండి ఉందా? అస్సలేమన్నా. ఇంత కొంచెమే అంట. ఎంత కొంచెం అంటే 2 చపాతీలు అవుతాయా? అది కూడా కాదు. మా కూతురు దగ్గర పనిచేసే అమ్మాయి ఇంత పిండితో చక్కగా చపాతీలు చేస్తారు. నేను చూస్తుంటే ఆమెకి ఎట్లా చేస్తుంది అంటే వాళ్ళకి అలవాటు అట్టుంది. నేనైతే నా వల్ల కాదు. నాకు చపాతీ కావాలన్నా చాలా పిండి కావాలి. సగం వేస్ట్ అవ్వాలి, సగం కొద్దిగా పిండి ఉంది. ఆ దైవజండు అన్నాడు, నాకు ఆకలేస్తుంది అన్నాడు. దైవజండు అన్నాడు ఆకలేస్తుందని. ఈ ఉదయకాలమే మొదటి రోజున, సంవత్సరం మొదటి రోజున దేవుడు అంటున్నాడు, నాకు ఆకలేస్తుంది, నా రాజ్యం స్థాపింపబడాలి, భూప్రపంచమంతా నా రాజ్యం స్థాపించబడాలి. ఆకలి అంటే ఆయన చపాతీ తినడం కాదండి, ఆయనకు ఆకలి ఆత్మలు రక్షించాలి. ఎందుకంటే మనము దేవుడిలో ఉన్నామంటే మనం చేయాల్సిన 3 పనులు ఏంటంటే, మొదటిగా మన దేవుళ్ళు ఎదగటం, రెండోది మన కళ్ళకు కనిపించిన వాళ్ళని దేవుళ్ళకి తీసుకురావటం. వాళ్ళని తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒకటి వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడు, నాకు ఆకలిస్తుంది, నాకు చపాతీ కావాలి. నాకు కావాలంటే ఆమె ఏం చేసింది? అయ్యా నువ్వు నాకు చేయలేను, ఇంకెవరన్నా అడుగు అని అందా? ఏమనలేదండి. తనే చేసి తనే ఇచ్చి, తర్వాత ఏమైంది? మలాకి 3లో ఉంటది, ఆకాశ వాకిలిప్పి పట్టజాలనంత అంతటితో నింపుతాడు. గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదివారం ఈరోజు దేవుడి నుండి నువ్వు నేర్చుకోవాల్సిందే. పేదరికం, దారిద్రత పోవాలి మన జీవితాల్లో నుండి. అప్పుడు సమస్య మన జీవితాల నుండి పోవాలి అంటే ముందుగా నీ రాబడంతటిలో ఎంత ఇవ్వాలంట? ప్రథమ ఫలము కదా. ఈ అప్పులు తీరిన తర్వాత వచ్చే సంవత్సరం రెగ్యులర్గా ఇస్తానంటే దేవుడి దగ్గర బాకీ పెట్టొద్దు, ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు. దేవుడికి బాకీ పెడితే కష్టం. ఎందుకంటే సోర్స్ ఆఫ్ గివర్ అంటాను నేనైతే. ఎక్కడి నుంచి మాకు సహాయం లభిస్తుందంటే భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, ఆయనకే బాకీ పెడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా ఇవ్వాలని దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న మొదటి పాఠం, మొదటి ఆదివారం మొదటి పాఠం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి తెలుసు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పమంటే అది చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇది చెప్పమన్నాడు, నేను చెప్పేసి అంతే. దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు మీకు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. వింటాం వినకపోవటం ఎవరి పని? నా పనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తాను, మెడిసిన్ చదివే స్టూడెంట్స్ కన్నా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ కన్నా మొదటిగా అడిగా దేవుడికి ఇచ్చేసేరా కదా. ఆ టెన్షన్ అంతా దేవుడికి సమర్పించుకో. ఖచ్చితంగా ఆ నీట్ ఎగ్జామ్లో మీ నంబర్ అక్కడ ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా సీట్లు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు?
ఎవరికి ఇస్తారు? మనకి ఇవ్వకపోతే. మంచి సంబంధాలు వివాహాలు మనకి జరపకపోతే ఎవరికి జరిపిస్తారు? మనకి పిల్లల్ని ఇవ్వకపోతే ఎవరికి పిల్లల్ని ఇస్తారు? మనకి సొంత గుడారం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? మన రాబరంతటిలో కదా. అంతేకాదు మన మొదటి గడియ దేవుడి సన్నిధిలో మోకరించగలగాలి ఫస్ట్. అందుకే చెప్తా, దేవుడికి ఎంగిలి లైఫ్ ఇష్టం ఉండదు. మొదటి గడియ రేగి తెల్లవారుజాము. అందుకనే యేసు ప్రభు చేసి చూపించారు కదా, వాక్యం పలుకుతుంది. ఆయన తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన పైకి ఎక్కడో వెళ్ళిపోయి ఎడారి ప్రాంతాల్లో పర్వతాల పైకి వెళ్ళిపోయి తండ్రితో మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఒకరమన్నా ప్రభా ఈ రోజులు ఏ వాక్యం అయితే నన్ను బలపరచాలో ఆ వాక్యం కోసం నేను కన్ను పెట్టుకొని ప్రార్థన చేశాను వచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం. ప్రభా నీ వాక్యం నా జీవితానికి, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగుతో నాతో మాట్లాడు ప్రభా. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయం చదువుదామండి, 41 నుంచి 44 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుంది. ఎక్కడ కూర్చున్నాడంట? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇవ్వాలి దేవుడికి? ఎందుకు ఇవ్వాలి అనే కొంతమంది పెద్ద ప్రశ్న కదా. ఎలా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అంత ఇవ్వాలి కదా. ఎక్కడ కూర్చున్నాడంట దేవుడు? ఇద్దరు లేక ముగ్గురు ఆయన నాంపేట కూడుంటే ఆయన మరి వాళ్ళ మధ్య ఉంటాడు. ఒకటి, మన ప్రార్థన వినటమే కాదండి, మనం వేసే కానుక ఏం పడతాం మనం కదా, దాని దగ్గర కూడా దేవుడు ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. నమ్మునవారు గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మ చూస్తుందో, పాస్టర్ గారు చూస్తున్నా కాదండి, నువ్వు వేసేది కదా. ఒక్కొక్కసారి వేసేట భక్తిగా భయంతో వేయాలి. దేవుని నామంలో విత్తనం వేయాలి. పొలంలో పనిచేస్తారు కదండి రైతులు, విత్తనాలు ఎట్లేస్తారు కదా. లోపల ఏదో చెవులో ఒక పాటలు పెట్టుకొని ఇట్లా ఇసిరేస్తుంటారా? ఆ విత్తనము ఎంత చక్కగా సారవంతమైన భూమిలో పడాలి. ఆ విత్తనం ఒక్కటి కూడా చచ్చిపోవద్దు, ఒక్కటి కూడా నశించిపోద్దు, ఒక్కటి కూడా ఆ పక్షులు తినొద్దు, ఒక్కటి కూడా పందికొక్కులు బాధ పడవద్దని ఏం చేస్తారు వాళ్ళు? చాలా జాగ్రత్త ఒక్కొక్క విత్తనం జల్లుతూ వెళ్తూ ఉంటారని. హోల్ హార్టెడ్గా చెప్పండి. ఏ హార్టెడ్గా? మనస్ఫూర్తిగా. మనం ఎట్లా ఇస్తాం కానుక కదా, మూత అటు పెడతాం, చెయ్యిటు పెడతాం. నీకు ఒక విషయం చెప్పాలని నేను చాలా ఇష్టపడుతున్నా. నువ్వు ఏసే కానుక ఏసయ్య చూస్తున్నాడు. జీసస్ ఇస్ లుకింగ్ ఎట్ ద ఆఫరింగ్. ఆయన చూస్తున్నాడు. ఏ పద్ధతిలో వేస్తున్నావో చూస్తున్నాడు ఒకటి, ఎలా వేస్తున్నావో చూస్తున్నాడు ఒకటి, ఏం ఆశించి వేస్తున్నావో చూస్తున్నాడు ఒకటి కదా. దేవుడు చూస్తున్నాడు. ఎంత వేస్తున్నావో కూడా చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో ఎవరిని చూస్తున్నాడు? హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, సూటు బూట్ వేసుకున్న వాళ్ళని, పట్టు చీరలు కట్టుకొస్తున్న వాళ్ళని చూస్తున్నారా? జన సమూహం మొత్తాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నేను వేసే కానుకని చూస్తున్నాడు. హల్లెలూయా. నాకైతే ఒళ్ళు జలధరించింది అసలు. అప్పుడు ఇంకా భక్తితో ప్రిపేర్ అవటం అంటే నా కానుక నా జీవితమే, నా ఊపిరే నా కానుక, నాకు దేవుడికి ఇచ్చేది. అందుకే ప్రిపేర్ అవుతా ఉంటా. వాక్యం ప్రిపేర్ అవ్వడమే నా కానుక, నా సమయమే నా కానుక. అలసిపోయినా సరే ఖచ్చితంగా వాక్యం రాసుకోవాలన్నదే నా కానుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని చూస్తున్నాడా? జన సమూహం అంతటినీ చూస్తున్నాడు. అంతటినీ చదవమ్మా. ఏవైతే చూస్తున్నాడు? ఇక్కడ డబ్బులు ఉన్నాయి. తప్పకుండా దేవుడు చూస్తాడు. నీ రాబడిలో
ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిందే. నీ సొమ్ము నువ్వు ఏది సంపాదిస్తున్నావో అందులో 10వ వంతు దేవుడికి ఇవ్వాల్సిందే. 20,000 అయితే 10వ వంతు ఎంత? 2,000 ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చూసే కానుక పట్ల వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, ఇది దేవుడు నీతోనే నీ హృదయంతో మాట్లాడుతున్నాడు అంతే. అప్పులు తీరాలన్న ఊహించని రీతిగా దేవుడు నీకు పంపిస్తాడు. ఈ 2,000 నువ్వు ఇస్తే 20,000లో ఆ డబ్బు ఆయన చూడనట్టుగా వదలడు, నీ అప్పులు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూసుకుపోయిన ద్వారాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరలోకాన్ని చూస్తున్నావు దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా ధనవంతుల వారందరూ అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. జాగ్రత్తగా వినండి. బీద వాళ్ళు ఎక్సెప్షనల్ అని లేదు అక్కడ. ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టు లేదు. మీరు ఇవ్వమని నేను చెప్పడం లేదు, ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అది మీ ఇష్టం. మీకు మీ దేవుడికి మీ మధ్య ఉన్న రిలేషన్షిప్. బైబిల్ ఏం చెప్తుందో నేను చెప్తున్నా అంతే. ధనవంతులు అందరు ఇచ్చేసారు, లైన్లో బాగానే వచ్చేసారు, ఇచ్చేసారు. కానీ బీదరాలు అక్కడ ఉంది. ఏం చేసిందంట? ఒక బీద విధవరాలు. అంటే తన స్టేటస్ చూడండి సొసైటీలో. ఈ రోజులో విధవరాళ్ళకి పెద్ద స్టేటస్ ఏం లేదు, అందరితో సమానంగానే ఉంటున్నారు. ఆమె స్టేటస్ చూడండి. బీదరాలు, విధవరాలు, ఇంకా వేరే ఆశ్ర లేదేమో ఆమెకి. ఆమె వచ్చిందంట అక్కడికి. చదవమ్మా. వచ్చి 2 కాసులు వేయగా ఆయన అంటే ఆయన ఎవరు? దేవుడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వీరందరికంటే బీద విధవరాలు ఎక్కువ వేసింది. మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది ఇక్కడ. నీవు వేసే కానుక దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తారు? ఏసై చూస్తాడు. గట్టిగా చెప్పండి, ఎవరు చూస్తాడు? ఏసై చూస్తాడు. రెండోది, వేసిన తర్వాత పరలోకంలో ఒక డిసిషన్ జరుగుతూ ఉంటది. డిస్కషన్, దూతలతో కలిసి డిస్కషన్ జరుగుతూ ఉంటది. శిష్యులతో కలిసి డిస్కషన్. అంతటితో వదిలేడు దేవుడు. అక్కడ ఒక ఏమంటారు, ఒక పంచాయతీ పెట్టుకుంటాడు అక్కడ. మీటింగ్ పెట్టుకొని చూడండి, అందరు మంచిగానే వేశారు. వాళ్ళ గురించి పొగిడారా? చాలా మంది హైగా డబ్బులు ఇచ్చిన వాళ్ళని శాలువాలు కప్పి సన్మానం చేసేస్తుంటున్నాం మనం. చాలా దౌర్భాగ్యమైన స్థితి. వాళ్ళకు ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు అంతే. బీదరాలు. చదవము ఏముంది ఇంకా పూర్తిగా. వారందరూ తమకు కలిగిన దాంట్లో నుండి వేసిరి. కానీ ఈమె తన లేమిలో కలిగిన దాంట్లో అంతయో అనగా తన జీవమంతయో. ఈరోజు నువ్వు డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేవేమో, కానుక వేసే పరిస్థితిలో లేవేమో. నీ దగ్గర దేవుడికి ఇవ్వడానికి ఏమీ లేదా? ఒక ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడికి ఇవ్వడానికి ఏమీ లేదా నీ దగ్గర? సమయం లేదా? శక్తి లేదా దేవుడికి సహాయం చేయడానికి? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఉత్తి చేతులతో రావద్దు. ఒక తృప్తి దేవుడు చూస్తున్నాడు. ప్రభా, నేను పేదదాలను ప్రభా. అయ్యా, 2 కాసులు కూడా లేని పేదరాల్ని ప్రభా. నీ సన్నిధికి నేను వచ్చాను. నేను చేయగలిగేది ఒక్కటే. 7 సంవత్సరాలు భర్తతో ఉండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందంట. ఎవరామే? అన్న ప్రవక్తి. మందిరంలోనే ఉండిపోయిందంట. మందిరాన్ని శుభ్రం చేసుకుంటూ. మొదటి ఆదివారం
మొదటి గడియ దేవుడి సన్నిధిలో గివ్ యాజ్ ఎ cheerful గివర్. లైవ్ ప్రోగ్రామ్ పెట్టినా సరే, కుర్చీలు వేసినా సరే, సంతోషంగా అది నా పని, నేను చెయ్యాల్సిన పని. నా మందిరం ఇది. ఇది ఎవరి మందిరం అండి? కదా, దేవుడు మనకి ఇచ్చిన. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నాంపేట కూడి ఉంటే ఎవరి మధ్య ఆయన ఉంటాడంతే. నేను ఇవ్వలేను ప్రభా, నా దగ్గర లేవు ప్రభా, కానీ నాకు ఒకటి ఉంది, నాకు ఒక శక్తి ఉంది, నేను ఈ పని చేయగలను. ఆలోచించుకో. ఈరోజు మొదటి ఆదివారం, మొదటిది. అందరు డబ్బులు ఇవ్వలేరండి, అందరు కానుకలు ఇవ్వలేరు. ఏ మనుషులు కూడా ఆకాశం కింద భూమికి పైన ఏ మనిషిని కూడా ఉత్తగా ఒక పనికిరాని వస్తువుగా దేవుడు పంపించలేదు. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ ఎక్విప్డ్, ప్రతి ఒక్కరి ఏదో ఒక తలాంతుతో దేవుడు పంపించాడు. ఒకళ్ళకి వ్యాపారం చేసే జ్ఞానం ఇస్తే, ఒకళ్ళకి పాటలు రాసే జ్ఞానం ఇచ్చారు, ఒకళ్ళు వాక్యం బోధించే జ్ఞానం ఇచ్చారు, ఒకళ్ళకి శుభ్రం చేసే జ్ఞానం ఇచ్చారు. ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను, ఒక సవాలు నీకు. ఏమి తీసుకొని దేవుడి సన్నిధికి వచ్చా? అర్థమవుతుందా? కోపంగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టారు. ఉన్నది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోపం ఉన్నట్టు ఆమె ఒక్క దాంట్లో పనిచేస్తుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మ, ఇంకేముందో అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 12:44 వచనంలో ఒకసారి చదువుదాం. వారందరూ తమకు కలిగిన వాళ్ళందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చారు. ఏదో మోసం చేశారో, ఏ లంచాలు తీసుకున్నారో, ఎవరిని దోపిడీ చేశారో, లేదా నిజంగానే సంపాదించారు, అదంతా వాళ్ళకున్నది. మళ్ళీ చెప్తున్నాను ప్రియ బిడ్డలారా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ అలోన్. డబ్బు ఒక్కటే నేను మాట్లాడటం లేదు ఈరోజు. మీ దగ్గర ఉన్నది దేవుడికి తెస్తే, నీ దగ్గర లేనిది దేవుడు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర ఉన్నది నువ్వు దేవుడి కోసం చేస్తే, నీ దగ్గర లేనిది దేవుడు నీ కోసం చేస్తాడు. చెయ్యాలా వద్దా? దేవుడు చెయ్యాలా వద్దా? చెయ్యాలంటే ఏం చేయాలి? ఒక మూల, ఎప్పుడో ఆలస్యంగా వచ్చి మూల కూర్చోవాలా? జాగ్రత్త. సమయం ఇవ్వాలి. నీకున్న కనీసం వంట చేయడానికి ఉంటే ఏదో ఒక పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి వాక్యం కదా? నిన్నటి రోజు 3 రోజుల క్రితం ఆనంద్ బ్రదర్ నాతో చెప్పిన మాట. ఆ రోజు కొంచెం నీరసంగా ఉన్నాను. ఫోన్ చేసి, ఈరోజు వాక్యం తీసుకుంటావా అన్న, 9 గంటల ప్రార్థనకి. ఆ బాబు అన్న మాట నా జీవితాన్ని మార్చింది. ఏమన్నాడంటే, అక్క, నేను గొప్ప దైవజనుడే కావచ్చు, కానీ 10 నిమిషాలు వాక్యం చెప్పాలంటే 3 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. నువ్వు 1 గంట ముందు చెప్తే నేను చెప్పనన్నాడు. సమయాన్ని దేవుడి దగ్గర వెచ్చిస్తాడు కాబట్టి దేవుడు నోరు తెరిచేటట్టుగా చేస్తున్నాడు. మీకేమన్నాండి, ఆల్ టైమ్ ప్రీచర్స్ మీరంతా ఎప్పుడంటే అప్పుడు వాక్యం చెప్పలేదు. బట్టలు పిండి ఆరేస్తారు చూడండి, దేవుడి సన్నిధిలో మేము అలా పిండబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు. గట్టిగా చదవమ్మా, కొంచెం గట్టిగా చదువు. నీవు నిశ్చయముగా ఇయ్యవలెను, వానికి ఇయ్యవలెను. ఆగా నిశ్చయముగా ఇవ్వాలి. చెప్పండి, డిసిషన్ తీసుకోవాలి. నిశ్చయముగా. నేను మొన్నటి రోజు చెప్పాను పాస్టర్, ఒక తీర్మానం తీసుకోవాలి. ఏదేమన్నా సరే 52 వారాలు మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. 52 వారాలు సంవత్సరానికి. ఏదైనా సరే, శనివారం రాత్రి నీకు 104 జ్వరం ఉన్నా సరే, ఆదివారం ఎక్కడ ఉండాలి? మందిరంలో, చర్చిలో ఉండాలి.
ఒక కమిట్మెంట్, నిశ్చయం, డెసిషన్ టేకింగ్ సంవత్సరం ఇది. దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు ఈ సంవత్సరం ఆశీర్వదిస్తానని. నేను డెసిషన్ తీసుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలని. ప్రైజ్ ది లార్డ్ కదా. బ్యాంక్ లో డబ్బులు పడ్డాయని రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు అనుకోండి. రేవంత్ రెడ్డి ఎవరు? మన చీఫ్ మినిస్టర్. లేకపోతే ఆంధ్రాలో మీరుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులు పడ్డాయంటే మన చేతికి రావాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళి బ్యాంక్ లో నుంచి డ్రా చేసుకోవాలి, లేకపోతే ఏటీఎం కార్డు తోటి డ్రా చేసుకోవాలి. డబ్బులు ఉన్నాయంటే వచ్చేసినట్టేనా? నా చేతికి రావాలంటే ఏం చేయాలి? నేను డ్రా చేసుకోవాలి. ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయండి, దాన్ని డ్రా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మందిరంలోకి రావాలి ప్రతి ఆదివారం. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ఇవ్వాలి. ఈ రోజు వీలు అయింది, వచ్చేవారు వీలు కాలేదంటే దేవుడు కూడా అంటాడు నాకు కూడా వీలు కావట్లేదు కొంచెం. నేనైతే ఈ సంవత్సరం డిసైడ్ అయిపోయా, దేవుడు ఏ ఏ ఆశీర్వాదాలు మన కోసం ఇచ్చాడు అవి పొందుకొని తీరాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువు. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. నువ్వు నిశ్చయముగా వారికి ఇవ్వవలను. వారికి ఇచ్చినందుకు నన్ను చూడండి ఇటు. వానికి ఇచ్చినందుకు నీవు మనసులో విచారింపకూడదు. గట్టిగా మనసులో విచారింపకూడదు. చూసారా? ఇచ్చినందుకు ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ కాదంట, మనసులో అంట. మనసుని ఎవరు చూస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఫీల్ సాడ్ ఇన్సైడ్. అమ్మా ఇవాళ కదా, నువ్వు మనసులో విచారించొద్దు అన్నాడు దేవుడు. ఎవరో ఇక్కడ ఇచ్చి మనసులో చాలా విచారంలో ఉన్నట్టున్నావు, అది దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన స్వతంత్రం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ గట్టిగా చదవమ్మా. 15:10 గుండెల్లో రాసుకున్నా. నీవు నిశ్చయముగా వారికి ఇవ్వవలెను. వారికి ఇచ్చినందుకు మనసులో విచారించకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇవ్వటం ఒక ఎత్తు, ఇచ్చి మధ్యలో ఇంకోటి ఉంది కదా, ఇవ్వటం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత మనసులో విచారించకుండా ఉండటం ఒక ఎత్తు. అప్పుడు అక్కడే పెడతారా ప్లీజ్? వై ఆర్ డిస్టర్బింగ్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏముందమ్మా? ఇవ్వటం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత మనసులో ఇవ్వకుండా ఉండాల్సిందే అనుకోటి ఇంకొక ఎత్తు. మూడవది, కళ్ళు మూసుకో, చేయి పైకెత్తు. నువ్వు ఏ ఏ కార్యాలు ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నావు? ఏ కార్యాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈ సంవత్సరం? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఇచ్చి మనసులో విచారించకుండా ఉంటే నువ్వు చేసే ప్రతి కార్యములో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. పిల్లల పెళ్ళ, ఇల్లు కట్టుకోవాలా, స్థలం కొనుక్కోవాలా, వాహనం కొనుక్కోవాలా, ఉద్యోగం రావాలా, ఏంటి నీ ప్రయత్నాలన్నీ? ఏంటి ఈ సంవత్సరం ఏముంది? రక్షణ, నీ భర్తకు రక్షణ, నీ పిల్లలకి రక్షణ, నూతన జీవితం కావాలా? ఎవరిని ఉట్టి చేతులతో దేవుడు ఈరోజు పంపించాడు. ప్రియ బిడ్డలారా, కుడి చేయి పైకెత్తి, ఈ రోజున కుడి చేయి పైకెత్తి, ప్రభా నా కార్యాలు ఈ సంవత్సరంలో ఇవి ప్రభా, నేను ఈ కార్యాలన్నీ చేయాలని ఇష్టపడుతున్నా ప్రభా. ప్రభా బైబిల్ చదవాలా? ప్రతిరోజు 4 అధ్యాయాలు చదివితే డిసెంబర్ 31వ తారీఖున బైబిల్ పూర్తయిపోతే ప్రభా ఒక కార్యం ప్రారంభించు, ఒక మంచి పని ప్రారంభించు. నెలకి 2 నేను మందిరానికి తీసుకురావడానికి నా జీవితాన్ని మార్చుకొని ప్రేరణ కలిగిస్తా ప్రభా. దేవుని అడుగు ఈ రోజున నీ కార్యాలన్నీ. అలాగే కళ్ళు మూసుకోండి, ఒక్కళ్ళు మాత్రం చదవండి. ద్వితీయోపదేశం 15:10. చింతల్ని చదువు. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను. వానికి ఇచ్చినందుకు భారంగా గాని, విచారణంగా గాని, దుఃఖం గాని ఇవ్వకూడదని దేవుడు చెప్తున్నాడు. సమయమైన, సంపదైనా, బిడ్డలైనా, ఎవరైనా సరే సంతోషంగా ఇవ్వాలి.
అప్పుడు ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది దేవుడు కార్యాలు ప్రారంభించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతూ ఉండండి అబ్బా, నవ్వండి. దేవుడు సన్నిధిలో నవ్వుదాం. ప్రైజ్ ది లార్డ్. లేవికాండం 27:10 చదువుదాం. లేవికాండం 27:10. లేవికాండం 27:10. చదవండి. అట్టి దానిని మార్చకూడదు, మంచి దానినైనను మంచి దానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొక దానినైనను ఇవ్వకూడదు. జాగ్రత్తగా విందాం ఈ వాక్యం. ఇవ్వటంలో ఒకటి, చెడ్డదానికి బదులుగా మంచిది, మంచిదానికి చెడుగా చెడ్డ. ఏది ఇవ్వాలని నన్ను చూడండి, ఇంకా ఇటు ఏది ఇవ్వాలని నీ మనసులో నిర్ణయించుకున్నావో అది మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? ఇంకేదో సబ్స్టిట్యూట్, ఇంకేదో దాని బదులు దీని బదులు అది, ఏది ఇవ్వాలి, నేను తొలి గడిగా దేవుడికి ఇవ్వాలనుకుంటాను అనుకో, అదే ఇవ్వాలి. ప్రభా ఇంకొద్దిసేపు పడుకున్న తర్వాత అప్పుడు గంట కంటే ఎక్కువ కూర్చొని చదువుతానంటే 3 గంటలు బైబిల్ చదువుతానంటే నువ్వేమన్నావు? ఫస్ట్ తొలి గడియా అదే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కొన్ని రోజులు రాబోతున్నాయి. ఏంటో తెలుసా? మన వయసు పెరుగుద్ది. ఏం పెరుగుద్ది? వయసు పెరుగుద్ది. కొన్ని రోజులు రాబోతున్నాయి. మన పిల్లల పెళ్ళిళ్ళకి హడావుడిలు జరుగుతాయి. కొన్ని రోజులు రాబోతున్నాయి కదా. మన మన పనులకి ఇంకొన్ని యాడ్ అయిపోతూ ఉంటాయి. అవుతాయా లేదా? ప్రైజ్ ది లార్డ్ కదా. వాటివన్నీ జరిగే ముందే దొరికిన సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం. మేక్ యూస్ ఆఫ్ టైం. సద్వినియోగం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ద్వితీయోపదేశకాండం 27:10 అంతే. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 50:14 వచనం. కీర్తన 50:14 వచనం. 50వ కీర్తన 14 వచనం చదవమ్మా. దేవునికి స్తుతిగానము చేయుము. ఇంకోటి ఏం చేయాలి? ఎంతమంది ఆరాధన సమయంలో ప్రార్థనకు వచ్చారు? వద్దు, చేతులు. ప్రార్థన ప్రారంభించక ముందు ఎంతమంది వచ్చారు? ఈ ఒక్కటి వచ్చింది. గట్టిగా చెప్పడం. ఏముంది బైబిల్ చదువు? ఇప్పుడు చదువు. దేవునికి స్తుతి యాగం మనం ఎప్పుడు చేస్తున్నాం? ప్రారంభంలో. చెప్పండి ఎప్పుడు? స్తుతి యాగం చేసుకోకుండా వాక్యం లోపలికి పోతే ముళ్ళ మీద పడిన విత్తనాల్లాగా అంతే. స్తుతి ఏంటో తెలుసా? ఆరాధన ఏంటో తెలుసా? ప్రిపరేషన్ ఆఫ్ యర్ హార్ట్. నీ గుండెలో సిద్ధపాటు. వచ్చామా హాజరయ్యామా అన్నది కాదండి. ఎప్పుడు హాజరు. అందుకే చెప్పండి, నీ రాబడంతటిలో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వాలి. 1 గంట ముందు లే. ఆదివారం 1 గంట ముందు ప్రార్థన కంప్లీట్ చేసుకో. లేట్ అవుతుందంటే రాత్రే వచ్చి ఇక్కడ ఉండు. మందిరంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? స్తుతి ఆరాధన కంటే ముందు వచ్చి కూర్చోాలి. ఎందుకో తెలుసా? మీ దేవుడు వచ్చి ఆల్రెడీ కూర్చుంటాడు ఇక్కడ. మనం ఊడ్చేసి 4 చైర్లు వేస్తే వచ్చి ఎవరు కూర్చుంటారు? నమ్ముతారా మీరు? ఎక్కడ 2 లేక 3 ఆయన నామపెట్టు కూడా ఉంటే కదా. నేను మీ ఇంటికి వస్తున్నాను అనుకోండి, నన్ను కూర్చోబెట్టి మీరు స్నానానికి వెళ్తారా? అమ్మో పాస్టమ్ గారు వచ్చారు, అవునా కదండి. మరి దేవుడు వచ్చి కూర్చుంటే, కూర్చో ప్రభా నాకు కొన్ని పనులున్న చేసి వస్తా. అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియ బిడ్డలారా, దేవుడు మనం చూస్తున్నాడు. ఏమి ఇవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు కదా. స్తుతి దేవుడికి ఏం చదవము? మళ్ళీ చదువు. దేవునికి స్తుతి యాగము చేయుము. దేవుడికి స్తుతి యాగము చేయము. మహోన్నతునికి నీ మొక్కుబడులు
మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఏదన్నా వాయిదా వేయండి, కానీ దేవుడికి ఇచ్చిన మాట వాయిదా వేయద్దు. నేనైతే చెప్తాను, నాకు దేవుడు గుర్తు చేస్తాడు. నేను ఏదైనా చెప్పేసి మర్చిపోతే ఆయన గుర్తు చేస్తాడు. అది ఇస్తానన్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి దగ్గర ఏదన్నా ఒప్పుకున్నారా, అది ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. 116వ కీర్తన 12 నుంచి 17 వచనాలు. 116వ కీర్తన 12 నుంచి 17 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లిస్తాను. హల్లెలూయా. అడగాలంట, ప్రభువా నాకు ఊపిరినిచ్చావు, మరి ఈరోజు ఈ ఊపిరితో నేనేం చేయాలి నీకోసం. ప్రభా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు కదా. ఎంతమంది మంచం మీద ఉన్నారండి, మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. పక్కన వాడికి చెప్పండి, నేను బ్రతికున్నా, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. దానికి నేను దేవుడికి ఏమి ఇవ్వాలి చెప్పాలి కదా. ఏమి ఇవ్వాలి ప్రభా? ఈ ఆరోగ్యంలో కొద్దిగా నీకోసం ఏదైనా వెచ్చించరా, కొద్దిగా దేవుడిని అడిగి రోజున దేవుడు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి చెప్తాడు. ఆయన నీ నుండి ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నుండి ఆయన ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన నాకు దొరికిన రక్షణ నా ఇంటి పక్కన వాళ్ళకి దొరకాలి. నాకు దొరికిన రక్షణ నా దేశ ప్రజలందరికీ రావాలి. అందుకే నేను ఏమి ఇవ్వలేను ప్రభా, ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. చేత కావట్లేదు, డబ్బు ఇవ్వలేను, నేను పేదదాన్ని. ఉపవాసం చేయగలను కదా, ఉపవాసం చేయలేను ప్రభా. ఒక గంట మోకరించి ప్రార్థన చేస్తా. క్రమం తప్పకుండా శనివారం ఉపవాస ప్రార్థనలో పాల్గొంటాం. ఎంతమంది ఉన్నాం? కష్టం. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించే సంవత్సరం, ఈ సంవత్సరం దేవుడు ఆశించే సంవత్సరం. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. నీ జవాబేంటి? ఇస్తే చేస్తా, చూద్దాంలే అన్న జవాబులు కాదు, ఖచ్చితంగా చేయాల్సింది. ఇంకా చదవమ్మా. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరి ఎదుట నేను చెల్లించెదను, అందరి ముందు సాక్షిగా నేను ఉంటానని దేవుడు చెప్తాడు. 112వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 112వ కీర్తన 5వ వచనం. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. ఏంటట? దయాళులను అప్పించువారు ఎవరంట? ఎవరు భాగ్యవంతులు? బైబిల్ పక్క పెట్టి భాగ్యవంతులు ఎవరు చెప్పండి మీ దృష్టిలో. ఇది కాదు, మహాన్గా భాగ్యవంతులు రిచ్ పీపుల్ అంటే ఎవరు? అంబానీ కదా, ఇంకెవరు? టాటా, బిర్లా, లేదా స్కూళ్ళు నడిపేవాళ్ళు, బిజినెస్. ఎవరంట? నువ్వు దయ చూపిస్తే, నువ్వు అప్పిస్తే నువ్వెవరంట? గట్టిగా చప్పట్లు కొడదాం. భాగ్యవంతురాలివి, భాగ్యవంతులు అవుతారంట. 9వ వచనం చదవమ్మా. అదే అధ్యాయం. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాడి నీతి నిత్యము నిల్చును. నువ్వు పేదవాడికి ఇస్తే నువ్వు నీతిమంతగా ఎంచబడతావు. అది ఎక్కడ నిలుస్తుందట? దేవుడి సన్నిధిలో నిలబడుతుంది. మరి ఇవ్వటం ప్రారంభిస్తావా? ఏమి ఇవ్వాలని ఈరోజు ఆరాధనలో ప్రార్థనలో నిర్ణయం తీసుకుంటావో, ఏమి ఇవ్వాలని దేవుడికి నువ్వు కమిట్ అవుతావో, దాని ప్రకారం దేవుడు నన్ను నడిపించాలని ప్రార్థన చేసుకో కదా. ఆమె జీవిత కాలం అంతా కరువు లేకుండా బ్రతికిందంట కదా. షరాఫతు విధవరాలు కదా, ఆమె జీవితం అంతా
ఈరోజు నీలో కరువు పోవాలంటే, నీలో పేదరికం పోవాలంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటావా, ప్రార్థన చేసుకుంటావా, ప్రభు వైపు చూస్తావా? అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, కనము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితం. కళ్ళు మూసుకొని చెప్పు, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో మా జీవితం, నీ సేవలో నా జీవితం, చీకొనుము మోదముతో, మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, కరుణా ప్రేమ సహనము నాలో పెంచుము స్వామి, పెంచుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు